పాపారావు గారు, మనం చాలా రోజుల సార్ నుంచి మాట్లాడుకుంటున్నాం. అటు ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, అమెరికా ఈ యుద్ధంకు సంబంధించి పరిణామాలన్నీ చోటు చేసుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి. ప్రధానంగా పెట్రోల్, డీజిల్ వాటి ఉత్పత్తులు, వాటి ధరలపైన ఇంపాక్ట్ పడింది. అలాగే ద్రవ్యోల్బణం, రెసిషన్, వీటన్నిటికి సంబంధించిన ఇంపాక్ట్ కొంత కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా మనం కొంత సేఫ్ జోన్లోనే ఉన్నాము. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు, ఒక కమర్షియల్ సిలిండర్ ధర పెంచారు. ఇక మిగతా వాటిపై అంత పెంపు లేదు అన్నది ఒక చర్చ జరుగుతూ వచ్చింది. మార్కెట్లు పడుతుండడం, అలాగే బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులు, ఇవన్నీ కూడా ఒక ఫినామినాగా మనం చూసాం. కానీ స్వయాన దేశ ప్రధానే బంగారం కొనొద్దు, జాగ్రత్తగా ఉండాలి, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, ఆడంబరాలకి పోవద్దు అంటూ ప్రకటన చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజంగా రాబోతున్న 6 నెలలు కష్టకాలం పొంచి ఉందా, ముందుంది ధరల మంట అని అనుకోవచ్చా? నేను చాలా కాలంగా దిశగానే నా ఆలోచన జరుగుతున్న పరిణామాల గురించి నాకున్న అంచనా ఈ మధ్య చాలా స్టూడియోలో మాట్లాడింది కూడా అదే. అంటే దీన్ని పెట్రోల్ డీజిల్ కొరత, లేకపోతే పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, అలాగే బంగారం కొనద్దు, తగ్గించండి, ఒక సంవత్సరం పాటు ఆపండి, ఇట్లాంటివి చాలా సూచనలు చేశారు నిన్న మోడీ గారు. వినోదాలు, విలాసాలు వద్దు, విదేశీ పర్యటనలు తగ్గించుకోండి అవసరం లేకపోతే అంటే చెప్పారు. దీనంతటికీ మూలంగా వెస్ట్ ఆసియా సంక్షోభం, అంటే మధ్యప్రాచ్యంలో సంక్షోభం ఉంది కాబట్టి ఈ సమస్యలన్నీ మనకు వస్తున్నాయి అన్నట్లుగా మామూలుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటి, దీనికి ముందు నుంచి కూడా మనకి సమస్యలు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఈ మధ్య కొన్ని మాసాలుగా యుద్ధం మొదలైంది, సమస్యలు అక్కడి నుంచి అగ్రవేట్ అయింది, తీవ్రతరమైంది. కానీ సమస్యలు అంతకు ముందు నుంచి ఉన్నాయి. ఎందుకంటే మీరు తీసుకోండి, గత కొద్ది సంవత్సరాల కాలం నుంచి జరుగుతున్న పరిణామాల్లో దేశంలో జనాల పొదుపులు తగ్గిపోయింది, అప్పులు పెరిగినాయి, చాలా ఫ్యామిలీలు ఈరోజు అప్పుల్లో ఉన్నాయి. అలాగే మీకు 2024 సెప్టెంబర్ నుంచి కూడా స్టాక్ మార్కెట్లు పతనంలో ఉన్నాయి. బంగారం ధర కూడా విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత కాలం నుంచి ఒక 1.5 సంవత్సరాల 2 సంవత్సరాల నుంచి విపరీతంగా బంగారం పెరిగింది, సిల్వర్, బంగారం. ఎందుకంటే ఇతరత్ర అన్ని పరిస్థితులు దిగజారుతున్నాయి కాబట్టి అవి పెరుగుతున్నాయి. అలాగే రూపాయి విలువ పతనం ఇది వెస్ట్ ఏషియా సంక్షోభంతో వచ్చింది కాదు. రూపాయి విలువ పతనం అనేది గత చాలా కాలంగా జరుగుతుంది. సో ఇన్ని సమస్యలు వెస్ట్ ఏషియా సంక్షోభంతోనే ఈ సమస్యలు రాలా. సమస్యలు ఇంత ముందు నుంచి మనకు ఉన్నాయి. ఈ సంక్షోభం వల్ల ఇది తీవ్రతరమైంది. తర్వాత మోడీ గారు చేసినటువంటి హెచ్చరిక చాలా సాదాసీదాదిగా తీసుకోవడానికి వీల్లేదు. ఆయన ప్రధానంగా దాని కేంద్రంగానే మాట్లాడినట్లుగా కనపడుతుంది నిన్న. ఇది నాకు కూడా గత నుంచి కూడా నేను మాట్లాడుతుంది, చాలా మందికి కొంతమందికి ఉన్నట్టు, అట్లీస్ట్ కొంతమందికి ఉన్నటువంటి ఇది చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లోకి మనం వెళ్తున్నాం. నౌక తుఫాన్లోకి వెళ్తుంది, ఆర్థికంగా నౌక తుఫాన్లోకి వెళ్తుంది. మనం ఒక రకంగా ఈ రోజు ధరల పెరుగుదల ఒకటి అనేది చాలా చిన్న మాట. ధరల పెరుగుదల రాబోతుందా, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుతాయి అనేది గత నుంచి మనకి ధరల పెరుగుదల అనేది తెలిసిందే. గత 3-4 ఏళ్ళుగా అయితే ధరలు తరచుగా పెరుగుతూనే ఉన్నాయి. యుక్రెయిన్ యుద్ధం తర్వాత పెరిగినాయి, తర్వాత ఇప్పుడు వెస్ట్ ఏషియా తర్వాత పెరిగినాయి, ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ 3-4 ఏళ్లలోనే 2-3 రెట్లు పెరిగినటువంటి ఆహార పదార్థాలు, నిత్యావసరాలు అనేక ధరలు పెరిగినాయి. కానీ ఏంటంటే ఈసారి జరగబోతుంది, దాంతో పాటుగా కొరతలు కూడా వచ్చేది. దాంతో పాటుగా ఏంటంటే ఇంకోటి గమనించాల్సింది, ఈ సంవత్సరం ఎల్నినో సంవత్సరం, అంటే వర్షాభావ పరిస్థితి. జూన్ జూలైలో కూడా వర్షాలు పడవు, చాలా సీరియస్ ఎల్నినో సంవత్సరం అని చెబుతున్నారు. దాంతో ఏమవుతుందంటే ఆహార పదార్థాల కొరత వచ్చే ప్రమాదం. ఎందుకంటే దాంతో పాటుగా మీకు ఈ వెస్ట్ ఏషియా దీని వల్ల కానీ ఫెర్టిలైజర్ల కొరత విపరీతంగా వచ్చేది, యూరియా కొరత, ఇట్లాంటివన్నీ ఆల్రెడీ మనకి 39 మిలియన్ల టన్నుల మెట్రిక్ టన్నులు అనమాట, మిలియన్ల టన్నులు మనకి ఎరువులు కావాలి. కానీ మన దగ్గర ఉంది సుమారుగా 19 మిలియన్ల టన్నులే ఉన్నాయి. సగం కొరత ఉంది ఇప్పటికైతే రైట్ ఆఫ్ నౌ. కాబట్టి ఎరువుల కొరత ఉంటే కనుక ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా పడిపోతుంది. భారీగా, ఉదాహరణకి నైట్రోజన్ కొరత కనుక ఉంటే, నైట్రోజన్ కనుక అప్లై చేయకపోతే ఆహార పంటల ఉత్పత్తి 50% పడిపోద్ది, ఒక్క నైట్రోజన్, యూరియా కానీ ఇది కానీ. సో కాబట్టి రాబోయే కాలంలో వర్షాలు ఉండవు, వర్షాభావ పరిస్థితి, ఎరువుల కొరతలు ఉండబోతున్నాయి ఖరీఫ్ సీజన్ లో రాబోయే జూన్ నుంచి. దానివల్ల ఉత్పత్తి పడిపోద్ది. ఈ మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితి అనుకుంటే స్పష్టంగా చెప్పింది, ప్రపంచవ్యాప్తంగా దేశాలు వేలం పాట పాడుకోవాల్సి వస్తుంది ఆహార పదార్థాలని. ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అక్కడికి పోయి దేశాల ప్రభుత్వాలు కానీ, దేశాల ప్రతినిధులు కానీ ఆహార ధాన్యాలని వేలం పాటలో కొనుక్కోవాల్సిన పరిస్థితి, అంత కాంపిటీషన్ ఉంటుంది ఆహారం కోసం.
అని చెప్పింది. దాంతో ఏమవుతుంది, ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళు కొనుక్కోగలరు, అంటే ధరలు కూడా పెరుగుతాయి ఆటోమేటిక్, కొరతలు. ఇది మీకు ఉదాహరణ శ్రీలంకలో జరిగిన పరిణామాలు 3 సంవత్సరాల క్రితం రాజపక్షే అనుకుంటా. ఆయన ఉండగా ఆహార ధాన్యాలు, తిండి గింజలు, నిత్యావసరాల ధరలు పెరిగినాయి. దానికి మించి జరిగింది ఏంటంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నా కానీ పెరిగిన ధరలకు కొనుక్కోగలిగినా అవి దొరకని పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ రెండు కలిసి రాబోతున్నటువంటి వాతావరణంలో మనం ఇప్పుడు ఉన్నాం. దానిలో బంగారం గురించి ఒక్క ముక్క చెబుతారు. బంగారం కొనద్దు, బంగారం కొనుగోలు ఒక సంవత్సరం ఆపండి అన్నారు. కానీ ఈ రోజు ఏంటంటే బంగారం లాస్ట్ ఫాల్ బ్యాక్ గా ఉంది జనాలకి. బంగారం ఒక ఇన్సూరెన్స్, ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ కాదు. అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ మార్గాలు దెబ్బతింటా మూసుకుపోతా ఉన్నప్పుడు జనాల దగ్గర ఉన్న డబ్బులు దాచుకోవడానికి, పెట్టుకోవడానికి ఏకైక మార్గంగా బంగారం మిగిలింది. పైగా రూపాయి విలువ పత్రం కూడా చూస్తున్నాం. డిపాజిట్లో బ్యాంకులో పెట్టుకుంటే రూపాయి విలువ పత్రంతో పాటుగా వడ్డీ తక్కువ ఉంటుంది అనేది. దీనివల్ల ఏంటంటే బంగారం ఏకైక మార్గంగా ఉంది. కాబట్టి ప్రజలకు ఆ సలహా ఇవ్వటం తేలిక, మంచిదే, మంచి సలహాయే. కానీ అది ప్రజలు ఇప్పుడు పాటించే పరిస్థితి ఉందా? వాళ్ళ రక్షణ కోసం ఇన్సూరెన్స్ గా వాళ్ళు బంగారం పెట్టుకోవడం అనేది ఈ రోజు పెరుగుతుంది. జ్యువెలరీగా కొంటాల బంగారాన్ని, ఇన్వెస్ట్మెంట్ గా రాడ్లు, కాయిన్లు ఇట్లా కొంటున్నారు, బిస్కెట్లు. అంటే ఇక్కడ నుంచి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రజలు? డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టరే ఒక ఇండికేషన్ గా మాట్లాడారు కాబట్టి కొంత జాగ్రత్త పడాలని ఒక హెచ్చరిక కావచ్చు, ఒక సలహా కావచ్చు, ఏదైనా డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ నోటి నుంచి వచ్చిన ప్రకటన. అంటే ఒకటి, జాగ్రత్త పడాలంటే, జాగ్రత్త అంటే మన సంగతి మనం చూసుకోవటం, జాగ్రత్త పదిలంగా ఎలా ఉండాలనేది. బంగారం కొనుగోళ్లు చేయాల్సి వస్తుంది. మనం అన్ని రకాల పరిస్థితులు దిగజారితే ఆదుకోగలిగింది బంగారం కాబట్టి మోడీ గారు చెప్పిన మాట వినకుండా బంగారం కొనుగోలు, అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి డిస్క్రిప్షన్ వాళ్ళది. మోడీ గారు చెప్పిందైనా సలహాయే కాబట్టి ఎవరి డిస్క్రిప్షన్ వాళ్ళది. బంగారం అయితే మరి కొనాల్సి వస్తుంది, ఎందుకంటే పరిస్థితులు బాగాలేనప్పుడు బంగారమే ఆదుకుంటుంది అనేది. అది ఇన్సూరెన్స్ అనేది ఏం చెబుతుంది కాదు, చాలా మంది చెబుతుంది ప్రపంచంలో. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏం చేయాలంటే ఫెర్టిలైజర్ వాడద్దు, ప్రకృతి వ్యవసాయం అనే మాట, ఆర్గానిక్ వ్యవసాయం, సహజ వ్యవసాయం అంటున్నారు. సాధ్యమా? అలా చేస్తే ఏమవుతుంది? ఇందాకే చెప్పాను నేను. అలా చేస్తే గనక ఆహార ఉత్పత్తి పడిపోతే ఆహార కొరతలు వస్తాయి. 1966లో అప్పుడు పరిస్థితి ఆహారం లేక, ఏది హరిత విప్లవానికి ముందు, పంజాబ్ లో ఇది హరిత విప్లవం జరగక ముందు, నార్మల్ బోర్లాగు హరిత విప్లవానికి ముందు అమెరికా నుంచి PL400 కింద అడుక్కునే పరిస్థితి. మళ్ళీ ఆ పరిస్థితి పోదామా? అప్పుడే కదా లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు, ఒక పూట భోజనం మానేయండి, తిండి లేని వాళ్ళ కోసమైనా మీరు ఒక పూట భోజనం మానేయండి అంటే, నాకు గుర్తున్నంతలో శనివారం సాయంత్రం చాలా మంది భోజనం మానేసి అప్పటి నుంచే బిగిన్ అయింది ఇది. మరి అట్లా పోదాం, వెనక్కి పోదామా? అక్కడి నుంచి ఎంత దూరం ప్రయాణం చేసాం? ఆహార స్వావలంబన సాధించాం. ఆహార స్వావలంబనతో పాటుగా విదేశాలకు కూడా మనం ఆహారం ఎగుమతి చేస్తున్నాం. యుక్రెయిన్ రష్యా యుద్ధం వస్తే మనం చాలా దేశాలకు ఆహారం ఎగుమతి చేసాం, అక్కడ సప్లైస్ ఆగిపోతే. అట్లాంటి దాని నుంచి మళ్ళీ వెనక్కి వెళ్దామా? ఫెర్టిలైజర్ లేకపోతే జరగదు. ఫెర్టిలైజర్ అనేది ఈ రోజు ఖచ్చితంగా అవసరం. దాని వినియోగాన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయటం అది అవసరం. యూరియా ఎక్కువ వాడుతున్నారా లేదా తక్కువ వాడుతున్నారా, రైతులు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారా ఎరువులు? అంటే పాపారావు గారు, ఏదో ఒక రకంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంటది కదా. అంటే సిచ్యువేషన్ అట్లా ఉంది అన్నదా ఇండికేటివ్ గా చెప్తున్నట్టుగా ఎందుకు అనుకోకూడదు? అంటే నేను అంటుంది ఏంటంటే, పరిస్థితి ఇక్కడ దాకా తెచ్చి వచ్చేదాకా మనం ఏం చేస్తున్నాం, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్న వేస్తున్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా అలాగే ఉంది కదా యుద్ధం నేపథ్యంలో. యుద్ధానికి ముందు నుంచి పరిస్థితి ఉందని ఇందాకే చెప్పాను నేను. యుద్ధానికి ముందు నుంచి చాలా పరిస్థితులు ఉన్నాయి. మీరు కొన్ని ఉదాహరణలు చెబుతా. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం భిన్నమైన ప్రభుత్వం అని చెప్పి మిగతా దేశం అంతా నమ్మింది, ఓట్లేసాం, గెలిపించారు. స్వదేశీ అన్నారు, స్వదేశీ విధానాలు, స్వావలంబన అన్నారు. 2014లో మనం క్రూడాయిల్ అవసరాల్లో, దేశం క్రూడాయిల్ ముడి చమురు అవసరాల్లో 77% మేరకు దిగుమతి చేసుకుంటున్నాం. ఒక 23% దేశంలో ఉత్పత్తి ఉన్నప్పుడు. కానీ ఇవాళ ఏమైంది? 90% మేరకు దిగుమతి చేసుకుంటున్నాం, 10% మన దగ్గర ఉత్పత్తి ఉంది. దేశీయ ఉత్పత్తి పెరగల. నిజానికి అండమాన్ దగ్గర గయానా ఫీల్డ్ ఏదో ఉంది, అక్కడ మనకి క్రూడాయిల్ మనం తోడుకోవడానికి ఉందనేది, దాన్ని ఎందుకు తీయలేదు, ఏం చేయలేదు అనేది తెలియదు. ఎందుకంటే అక్కడ జరుగుతుంది ఏంటంటే, మీకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే చౌకగా దిగుమతి అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఉత్పత్తి చేస్తే ఎక్కువ ఖర్చు అవుతుందని లెక్కలేస్తున్నారు అనేది నాకు తెలిసింది. కానీ అది మంచి లెక్క కాదు. ఎందుకంటే మీకు చాలా చెబుతున్నారు. చైనా ఉదాహరణ తీసుకోండి. చైనా చాలా ఖరీదైన వ్యవహారాలైన కోల్ గ్యాసిఫికేషన్ తీసుకోండి. కోల్ నుంచి గ్యాస్ తీస్తున్నారు. మన LNG ఉంది కదా, దాన్ని పరిశ్రమల్లో వాడతారు, ఫెర్టిలైజర్ తయారీకి వాడతారు. LNG లేకపోతే అవన్నీ అవ్వవు. యూరియా కానీ అన్ని తయారు చేయాలంటే LNG కావాలి. పరిశ్రమల్లో వాడతారు, ఎలక్ట్రిక్ ఉత్పత్తిలో వాడతారు. LNG కోసం కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా వాళ్ళు గ్యాస్ తయారు చేసుకుని దాన్ని ఎరువుల తయారీ వీటికి వాడుకుంటున్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ప్రణాళికని చైనా, భారతదేశం ఒకేసారి వేసుకున్నాయి. ఒక 15 ఏళ్ల క్రితం ఏమో ఈ రెండు దేశాలు ఒకేసారి కోల్ గ్యాసిఫికేషన్ కోసం ప్లాన్ చేసుకున్నాయి. మనం అయితే చైనా కంటే కూడా 25% ఎక్కువే
కోల్ గ్యాసిఫికేషన్ ముందుకెళ్లాలని ఆ రోజు ప్రణాళిక రూపొందించారు. చైనా ఏమో ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసుకుని అది సాధించి ఈ రోజు వాళ్ళ దగ్గర ఎల్ఎన్జీ వాళ్ళకు కూడా ఎల్ఎన్జీ లేదు, వాళ్ళ దగ్గర వాళ్ళ దేశంలో లేదు, వాళ్ళకు కూడా ఎల్పిజి లేదు, వాళ్ళకు కూడా క్రూడ్ ఆయిల్ లేదు. కానీ వాళ్ళేమో గగ్గోలు పెట్టాలా, వాళ్ళు బాగానే వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఎగుమతులు చేయడానికి కావాల్సినటువంటి ఎరువుల్ని కూడా వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటున్నారు, దేశానికి కావాల్సిన. మనం గగ్గోలు పెడతాం ఎందుకంటే కోల్ గ్యాసిఫికేషన్ లో వాళ్ళు వేసుకున్న ప్రణాళికలన్నీ వాళ్ళు అమలు జరిపి ఈ రోజు కోల్ గ్యాసిఫికేషన్ లో చాలా దూరం పోయారు. కోల్ ని వాళ్ళు గ్యాస్ చేసుకుంటున్నారు. మనం కోల్ గ్యాసిఫికేషన్ ప్రణాళిక కదల్లా అసలు అక్కడే. రెండో చెబుతాను, ఇంకో ఉదాహరణ చెబుతాను. మన ఉపాధి కల్పన మొన్నే ఒక పేపర్ పేరు ఎందుకు కానీ పేపర్ లో డేటా వివరాలు వచ్చినాయి. ఉపాధి కల్పనకి చైనా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి, మన దగ్గర ప్రణాళికలు ఉన్నాయి, ప్రపంచంలో చాలా దేశాలకు ప్రణాళికలు ఉన్నాయి. కానీ చైనా తన ప్రణాళిక అమలు చేయడంలో ప్రపంచంలో నెంబర్ 1 గా ఉంది ఉపాధి కల్పన దేశ ప్రజలకి. కానీ మనం ఎక్కడ ప్రణాళిక వేస్తున్నాం, అమలు చేయటంలా. రెండోది ఇంకో ఎల్ఎన్జీ చాలా పారామీటర్స్ లో చైనా బెటర్ గానే ఉండొచ్చు, అలాగని మనం అన్ని ఆస్పెక్ట్స్ లో ఇదిగా ఉన్నామని కాదు కదా. ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో మనం ఏ విధంగా సమాయత్తం అవుతున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. కాదు నేను మనం తగ్గించడానికి చెప్పటంలా, మన లోపాలు మనం తెలుసుకుంటే మనం ముందుకెళ్తామని చెబుతున్నాం. ఎందుకు జరుగుతుంది అని ఆలోచించమని చెబుతున్నాం. వాళ్ళకి ఎల్ఎన్జీ లేదు, వాళ్ళకి ఎల్పిజి లేదు, వాళ్ళకి కూడా లేదు, మన పరిస్థితి అదే. కానీ వాళ్ళు ఎందుకు గగ్గోలు పెట్టాలా, మనం ఏంటి ప్రణాళికలు వేసి ఎందుకు అమలు చేయటంలా? మనకి ఇచ్చే రాజకీయ కొట్లాటలతో అయిపోతున్నటువంటి పరిస్థితి దేశంలో ఉంది. డబుల్ ఇంజియన్ సర్కార్ అని కాంగ్రెస్ బీజేపీ కొట్లాట, ఇంకో పార్టీ కొట్లాట, ఎక్కడ రాజకీయ అధికారం పవర్ కోసం ఉన్న తాపత్రయం మన పని కోసం చూపించట్లా. పుల్లారావు గారు, అంటే ఈ మిడిల్ ఈస్ట్ పరిణామాలే ఒక రీజన్ గా కనిపిస్తున్నాయి. కేంద్రం కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అదే కోట్ చేస్తున్నారు. కాబట్టి ఈ మిడిల్ ఈస్ట్ పరిణామాలు ఏం కాబోతున్నాయి అనేది ఇప్పుడు మేజర్. అక్కడ అంతా వాతావరణం సర్దుకుంటే ఇక్కడ పరిస్థితులన్నీ సర్దుకుంటాయి. అక్కడ సర్దుకోవన్న అంచనాలో మన ప్రభుత్వం ఉందా? ప్రస్తుత పరిణామాలపై మీ కామెంట్ ఏంటి? ఒకటి సార్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగినా మిడిల్ ఈస్ట్ లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి కానీ ఎల్ఎన్జీ ఉత్పత్తి కానీ పాత స్థాయికి తిరిగి వెళ్ళటానికి చాలా టైం పడుతుంది. ఉదాహరణకి ఎల్ఎన్జీ ఖతార్ లో ఎల్ఎన్జీ ప్లాంట్ రస్లఫాన్ అది దెబ్బతింది, దాన్ని మూసేశారు, కంప్లీట్ గా క్లోజ్ చేశారు. అక్కడి నుంచి సరఫరా లేదు. చాలా పెద్ద ఎత్తున మనం అక్కడి నుంచి కొంటున్నాం. అది తిరిగి పట్టాలెక్కి మళ్ళీ ఉత్పత్తి పాత స్థాయిలో చేయాలంటే 3 నుంచి 5 సంవత్సరాలు పట్టుద్దని అంచనాలు. అలాగే ఇవాళ ఇరాన్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా వస్తుంది, జెన్టీవీ స్క్రీన్ మీద, ఇరాన్ లో ఆ స్టోరేజ్ ట్యాంకులన్నీ నిండిపోయి ఎగుమతి లేక ఆ బ్లాకేడ్ వల్ల కానీ నిండిపోయి అక్కడి ఇంకా ఉత్పత్తి ఆపేసుకునే పరిస్థితి. ఉత్పత్తి ఒకసారి కనుక క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి మీరు బావిల్లోంచి తవ్వకం ఆపేసినాక దాన్ని తిరిగి మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ పాత స్థాయికి తేవాలంటే టైం పడుతుంది. కాబట్టి ఈ రోజు ఇప్పటికిప్పుడు ఇరాన్ లో అమెరికా మధ్య శాంతి ఒప్పందం గురించి యుద్ధం ఆగినా పరిస్థితులు చక్కబట్టడానికి చాలా కాలం పడుతుంది, టైం పడుతుంది. అందుకని ఏంటంటే ఇప్పటికిప్పుడు జరగదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఇబ్బందులు, మనకి ఖచ్చితంగా రాబోతున్నటువంటి ప్రమాద గంటికలు, ప్రమాదం, ధరలు పెరుగుతాయి, కొరతలు వస్తాయి, ఇవన్నీ జరగబోతుంది. కాబట్టి ఈ దేశంలో తక్షణం కావాల్సింది ఏంటంటే ఒక ఈక్వలైజేషన్, అంటే ఉన్న వాళ్ళు ఎంతైనా కొనుక్కోగలగటం, లేని వాళ్ళు ఇబ్బంది పడేది కాకుండా దేశంలో ఒక రకమైనటువంటి రేషనింగ్ లాంటిదో ఇంకోటి. ఇప్పుడు ఏది సలహా ఇవ్వాలంటే అంతకంటే ఏం చెప్పలేము. పరిస్థితి అయితే బాగాలేదు, మన నెగ్లిజెన్స్ చాలా ఉంది, మన విధానాల్లో లోపం ఉంది. అవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా ఏంటంటే ప్రజలందరూ అవసరాలు తీర్చే విధంగా ఒక పద్ధతి, ప్రణాళికాబద్ధంగా, ఈ ఇందాక మరి మా మోడీ గారు మాట్లాడేది ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ గురించిన మాట, ఎకనామిక్ ఎమర్జెన్సీ కాకపోతే అది. అట్లాంటి ఎమర్జెన్సీలో దేశంలో ప్రజలందరూ అవసరాలు తీర్చడానికి మనం ఏ విధంగా ఉంటాం, బ్లాక్ మార్కెట్ లాంటి ఎరకట్ల దగ్గర నుంచి పంపిణీ విధానం కూడా సరిగ్గా ఉండాలి, ప్రజా పంపిణీ వ్యవస్థ లాంటివన్నీ బలహీనపరుచుకున్నాం, అవి కూడా బాగుండాలి. అలాంటివన్నీ మళ్ళీ ఏమైనా చూసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే ప్రజలైతే ఇబ్బంది పడతారు.